ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. త్రికళాజ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. ఈ వారం ముఖ్యంగా ఒక విషయం తెలపాలి. ఇల్లు ఇరకాటం, ఆలి మరకాటం చాలా మంచిది అనే ఒక సామెత ఉంది. ఇల్లు ఇరకాటంగా ఉంటే, అంటే ఇరుకుగా ఉంటే, బంధువులు వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు ఇంట్లో ఉండరు, ఖర్చు తగ్గిపోతుంది. అంతేకాకుండా శుభ్రం చేసుకోవాలంటే అదో పెద్ద లంకంత ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలో అర్థం కావటం లేదండి. చిన్న ఇల్లు కొనుక్కుందామంటే మా వారు వినకుండా ఇంత పెద్ద ఇల్లు కట్టేశాడు అని కొందరు స్త్రీలు బాధపడుతుంటారు. మా వారు కాస్త పెద్ద ఇల్లుగా కొనమని చెప్తే ఒక ఇరుకిల్లు కొని నా ముఖాన్ని పడేశాడు. దాంట్లో అటు ఇటు తిరగడానికి కూడా, సామాన్లు సర్దుకోవడానికి కూడా స్థలం లేదని ఇంకొందరు బాధపడుతుంటారు. ఇలా రకరకాల మనస్తత్వాలు ఉన్నవారు ఉన్నారు. ఇల్లు ఇరకాటం మంచిదే, శుభ్రం చేసుకోవడం సులభం, వచ్చిన బంధువులు కూడా 2 రోజుల పైన ఉండరు, బాగానే ఉంది. ఇక ఆలి మరకటంలా ఉండాలి అంటే, పరాయి మగాడు మన భార్యని కన్నెత్తి చూడడు, అసూయ పడాల్సిన పని లేదు, ఎలాంటి గొడవ లేదు, ఆ మాత్రం ముఖానికి నేను దొరకడమే మహా గొప్ప అనుకుంటాడు ఒకడు. ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటం కాదు. కొందరు వేగంలో ఉచ్చారణ చేసే విధానంలో మారిపోతుంది, గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంటారు. అందుకని ప్రతిదీ ఆచి తూచి మాట్లాడాలి, ప్రతి అక్షరాన్ని చక్కగా మాట్లాడి దానిలోని విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇల్లు ఇరు కవాటం, అది ఇరు ప్లస్ కవాటం అంటే 2 తలుపులు, కవాటం అన్నది తలుపు. ఇరు అంటే ఇరువురు అంటే ఇద్దరు అంటాం కదా, అదే పద్ధతిలో ఇరు కవాటం 2 తలుపులు ఉండాలి ఇంటికి. ఎదురెదురుగా తలుపులుంటే బయట నుండి వచ్చే గాలి లోనికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంటుంది. అక్కడే కార్బన్ డైఆక్సైడ్ ఆగిపోకుండా, స్తంభించకుండా బయటకు వెళ్ళాలి. అందుకనే ఇరు కవాటం ఉంటే, 2 తలుపులుంటే తప్పనిసరిగా ఆరోగ్యం మహాభాగ్యం అవుతుంది. ఇక ఆలి మర్కటంలా కాదు, మరకతంలా ఉండాలి. నవరత్నాలలో మరకత పచ్చ అన్నది అతి విలువైనది, బుధుడి యొక్క అనుగ్రహం కలగదు. అటువంటి మరకత పచ్చ బుధ అనుగ్రహం కలిగి ఐశ్వర్య కారకమవుతుంది. పచ్చని మరకత పచ్చ ఈ చిటికిన వేలుకు ధరిస్తే సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. మరకత పచ్చ మెడలో ధరించినా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఆ మరకత పచ్చకి అధిపతి బుధుడు, ఆ బుధుడికి అధిపతి విష్ణువు, లక్ష్మీనారాయణుడు. వారి ఇరువురి కటాక్షం
ఈ మరకత పచ్చలో దాగి ఉంది. అందుకనే శ్రీ వెంకటేశ్వరుడి హృదయాన మరకతమే ఉంటుంది. ఇల్లాలు ఆలి మరకతంలా ఉండాలి, అంటే లక్ష్మీకరంగా ఉండాలి. ఆమె పచ్చని కాపురాన్ని తీర్చిదిద్దేలా ఉండాలి. పచ్చని తోరణాల్ని గుమ్మానికి అలంకరించాలి. పసుపు పచ్చని రంగుతో ఆ హరిద్రమనే వర్ణాన్ని మేనికి పూసుకుని పచ్చని రంగుతో కళకళలాడుతూ ఉండాలి. ఆమె నిజమైన గృహలక్ష్మి, అదృష్టలక్ష్మి, మరకత లక్ష్మి. అటువంటి ఇల్లాలు ఇంట ఉంటే ఇక సుఖశాంతులకు కొదవేముంటుంది. కాబట్టి ఇల్లు ఇరు కవాటము ఆలి మరకతంలా ఉండాలన్నదే నిజమైన సామెత. ఇందులో దాగిన విజ్ఞానాన్ని కూడా మనం ఆలోచించి ఆచరించాలి. ఒక స్త్రీ ఇల్లాలు మరకతంలా ఉండాలి, మంచి గృహిణిగా పేరు తెచ్చుకోవాలంటే 3 అగ్నులను జయించాలి, 3 అగ్నులను నిషేధించాలి. అవి ఏవయ్యా అంటే కామాగ్ని, క్రోధాగ్ని, జఠరాగ్ని. ఇవి నిషేధించదగ్గవి. క్రోధాగ్నిలో భర్తపై నిప్పులు చెరుగుతూ చేతికి అందిన వల్ల విసిరేస్తూ సంసారాన్ని చిన్నాభిన్నం చేసే గృహలక్ష్ములు లేకపోలేదు. వారే గృహలక్ష్ములు కారు, ఆగ్రహలక్ష్ములు. ఆ క్రోధాగ్నిని జయిస్తే ఆ ఇల్లు స్వర్గమయమవుతుంది. రెండవది కామాగ్ని. ఈ కామాగ్ని ఏకాగ్రత లేకుండా, శీలం లేకుండా, కోతిలా మర్కటంలా అటు పడితే ఎటు పడితే మనసు మార్చుకుంటూ కుప్పిగంతులు వేస్తూ లక్ష్యం లేకుండా, సంసారం పైన సరైన గమ్యం లేకుండా ఉన్నదే కామాగ్ని. భర్తని నిర్లక్ష్యం చేసి పరాయి మగాడితో తిరిగేటప్పుడే ఆ సంసారం చిన్నాభిన్నమైపోతుంది. పుట్టిన సంతతి తరతరాలు ఏడుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక ఇల్లు స్వర్గమయం కావాలన్నా, నరకం కావాలన్నా స్త్రీ చేతిలో ఉంది. అందుకనే స్త్రీ లక్ష్మీతత్వంతో ఆరాధించారు, లక్ష్మీకరమైన నగలతో అలంకరించారు. మరకతం అనే పచ్చని రాయి రత్నం ఆ ఇల్లాలు చిహ్నంగా అభివర్ణించారు. ఇక మూడవది జఠరాగ్ని. ఇంట్లో బియ్యం తక్కువ ఉన్నా, ఏది లేకున్నా వచ్చిన వారికి కడుపు నిండా ఆతిథ్యం ఇచ్చి ఇల్లాలు తన ఆకలిని, జఠరాగ్నిని అదుపులో ఉంచుకొని మంచినీళ్ళైనా తాగి వచ్చిన వారికి సంతృప్తిగా ఆతిథ్యం ఇచ్చి పంపించటమే ఒక ఇల్లాలి లక్షణం. ఉన్నా లేకున్నా పిల్లలకి, భర్తకి వడ్డించి తను పస్తుంటుంది. ఆమె నిజమైన గృహలక్ష్మి. ఈ విధంగా క్రోధాగ్నిని, కామాగ్నిని, జఠరాగ్నిని జయించగలిగితే ఆ ఇల్లు మరకత లక్ష్మి వశమై అదృష్టమయమైన స్వర్గంగా మారుతుంది. అంతేకాకుండా దీపం వెలిగించేటప్పుడు కూడా మరొక్కరి ఇంటి గురించో, పరాయి వారి గురించో ఆలోచించకుండా 72,000 నాడులతో ఆ దీపం వెలిగించాలి. ఇప్పుడు నేను వెలిగిస్తున్న ఈ దీపపు వెలుగు ఈ ఇంట్లోని దురదృష్ట తరంగాలన్నీ తొలగిపోవాలి, ఐశ్వర్య కారకం అవ్వాలి అంటూ ఆ ఇల్లాలు దీపాన్ని వెలిగించాలి. అది 1 ఒత్తి కానివ్వండి, 4 ఒత్తులు కానివ్వండి, 5 ఒత్తులు కానివ్వండి, ఏ దిశకైనా కానివ్వండి, మనోనేత్రంతో దైవ దర్శనం చేసుకుంటూ నా భర్త, పిల్లలు, సమాజము అందరూ లక్షణంగా ఉండాలి, లక్ష్మీకరంగా ఉండాలి అంటూ పరిపూర్ణమైన తత్వముతో, పాజిటివ్ ఎనర్జీతో ఆ దీపాన్ని వెలిగించి చూడండి. ఆ దీపపు వెలుగు నుండి తేజోమయమైన కాంతులు, అదృష్టవంతమైన కాంతులు ఆ ఇంట ప్రసరిస్తాయి. పాజిటివ్ ఎనర్జీ నిండి, అద్భుతమైన ఆనంద తరంగాల నిండి అందరూ మాట్లాడే విధానంలో కూడా సౌమ్యంగా ఆలోచించి, ఆచి తూచి అడుగు వేసి జీవిత సమరంలో పోరాడి జయిస్తారు.
ఇప్పుడు నేను చూపించే ముద్ర మనోగమ్య ముద్ర. ఈ గమ్యం ఎంతవరకు వెళుతుందంటే విశ్వాంతరాలలోకి అంతా ప్రవేశించి మీ మనోదృష్టి వృద్ధి చెంది గ్రహాంతరాలలో దాగిన విశ్వంలో దాగిన విచిత్రాలన్నీ మనోనేత్రానికి తెలియచేసే ముద్ర ఇది. అటువంటి ముద్రని ఈరోజు మీకు తెలియచేస్తున్నాను. ఇది తాంత్రిక ముద్ర. చెప్పరానటువంటి చెప్పలేనటువంటి ముద్రలు సాహసం చేసి మీకు అందరికీ ఎందుకు తెలియచేస్తున్నానంటే తప్పనిసరిగా అందరి ఇళ్లల్లోని దురదృష్ట తరంగాలన్నీ పారిపోవాలి, దగ్ధమై దరిద్రం నశించాలి. హరిద్ర వర్ణంతో ఉన్న ఈ దేవతా చిత్రాలు మీ ఇంట కొలువై ఉండాలి. అదృష్ట తత్వం మీ ఇంట ప్రవేశించి అందరికీ సకల సౌభాగ్యాలు కలిగచేయాలనేదే ఈ ముద్రలోని పరమార్థం. ఇప్పుడు నేను చేస్తున్న ఈ ముద్రని ఇలా 2 చేతులను జోడించండి. ఈ 2 చేతులను జోడించి ఈ బొటన వేలుని ఇలా దగ్గరికి పెట్టండి. ఈ 2 బొటన వేళ్ల మధ్య కాస్త గమ్యము, దారి అంటూ ఒకటి ఉంటుంది. సన్నటి వెలుగు అటువైపు ఈ వేళ్ల సందుల నుండి ఒక రంధ్రంలా కనిపిస్తుంది. ఈ 2 చేతుల మధ్య ఈ చేతులలో అమల విమల హస్తాలలో నవగ్రహ స్థానాలు ఉన్నాయని తెలిపాను. ఈ నవగ్రహాల మధ్య నుండి ఒక సుగమమైన దారి ఏర్పరచుకొని చూస్తే అటువైపు ఉన్న పాలవెల్లిని కూడా మనం సందర్శించవచ్చు. ఈ రంధ్రంలో నుండి ఇలా చూస్తూ 2 చేతుల మధ్య నుండి ఏర్పడ్డ దారి నుండి ఒక దీపాన్ని కానివ్వండి, ఒక పుష్పాన్ని కానివ్వండి, లేకుంటే ఆకాశాన్ని కానివ్వండి, 15 నిమిషాలు అలా చూస్తూ ఉండండి. తప్పనిసరిగా మీ మనోదృష్టికి అద్భుతమైన అదృష్ట తరంగాలు అందుతాయి, అద్భుత దేవతా సంకేతాలు అందుతాయి. చిత్ర విచిత్రమైన అనుభూతి కలిగి మన పెద్దలు పితృదేవతలు ఆశీర్వచనాలు కూడా అందుతాయి. ఆకాశ సంచారం చేస్తున్న గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులైన కూడా మీకు కనిపించవచ్చు, వారి ఆశీస్సులు అందించవచ్చు. ఆ ఆశీస్సులు తప్పనిసరిగా ఐశ్వర్యకారకమై మీ ఇంట ప్రవేశించవచ్చు. మీ మనోనేత్రం కూడా మంచి తేజోమయమై ఆనందమయమై మీ ఇంట అదృష్ట తరంగాల్ని ఆవహింపచేయవచ్చు. అంతేకాకుండా మనోనేత్రానికి మీ దృష్టికి బలం చేకూరి తేజస్సు పెరగవచ్చు. సులోచనాలు వాడకుండా అద్భుతంగా మీరు చదవగలగను. అంతేకాకుండా మీ ఆలోచన పరిధి పెరిగి గమ్యం పెరిగి ఈ 4 గోడల మధ్య మన ఆలోచనలు కాదు, విశ్వ కుటుంబం అనేది ఉంది, పాలవెల్లి ఉంది. ఆ విశ్వాంతరాలలో దాగిన మహోన్నతమైన శక్తిని మనం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి మహోన్నతమైన ముద్ర ఈ ముద్ర. దీన్ని చేసి చూడండి. ఇలా ఈ వేళ్ల మధ్య ఉన్న చిన్నటి రంధ్రం నుండి ఆకాశాన్ని కానీ, దీపాన్ని కానీ, పుష్పాన్ని కానీ చూస్తూ 15 నిమిషాలు గడపండి. అద్భుతమైన తరంగాలు మీ ఇంట ప్రవేశించి అద్భుతమైన తేజోమయమైన శక్తిని మీకు ఇచ్చి సకల ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది. తేజోమయంగా మీ జీవితం వెలుగుతుంది, వెలిగి తీరుతుంది. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. ఇక మంత్రతంత్ర యంత్ర తత్వంతో నిండిన మనోరథ సిద్ధి అని ఒక ముఖ్యమైన తంత్రాన్ని, మంత్రాన్ని, యంత్రాన్ని ఇప్పుడు నేను చిత్రీకరించి చూపిస్తున్నాను. సమత్రికోణ తత్వంతో 3 మూలల్లోనూ త్రిశూలాకారాలు నుంచి అందులో ఓం
హ్రీం 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 అని త్రిద్వయముతో ఆ త్రిభుజాకారంలో చిత్రించి ఈ చిటికెన వేలు యొక్క బుధతత్వంతో పసుపుని తీసుకొని తెల్లటి పేపర్ పైన నేను చిత్రించినట్టు ఈ చిత్రంలో చూపించినట్లు ఓం హ్రీం 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 3 మూలల్లోనూ త్రిశూలాలు కనిపించాలి. ఇంట దాగి ఉన్న దుష్ట శక్తుల్ని ఆ త్రిశూల శక్తి పారద్రోలాలి. అన్నింటా మీకు జయం కలగాలి. మీరు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో అందరూ కలిసి మెలిసి అన్యోన్యంగా ఉండాలని ఈ మనోరథ సిద్ధి యంత్రాన్ని ఈరోజు ఒక వరంగా ఈ వారం మీకు అందిస్తున్నాను. తప్పనిసరిగా మీ ఇంట కరుణా కటాక్షం కలిగి సకల ఐశ్వర్యాలు కలిగి ఆ భగవంతుడి కరుణా కటాక్షంతో అన్నింట విజయాలు సాధించాలని, ఇంటిలోని ప్రతి ఒక్కరూ అన్యోన్య భావంతో శ్రీరామచంద్రుడి పటాన్ని దర్శించుకోండి. అందులోని సంకేతాల్ని అందుకోండి. అన్నగా ఒక శ్రీరాముడు ఎలా ఉన్నాడో, తమ్ముడుగా ఆ సోదరతత్వం ఎలా ఉందో, నమ్మిన బంటుగా హనుమంతుడి తత్వం ఎలా ఉంది, ఒక మహా ఇల్లాలుగా భార్య ఎలా ఉండాలి, ఇన్ని సంకేతాలతో ఉన్న శ్రీరామ చిత్రపటాన్ని నైరుతి వైపు కానీ పడమర వైపు కానీ పెట్టి పూజించండి. పూజించే కారణం ఒకటి ఉంది. పడమర వైపే ఎందుకు పెట్టమంటున్నానంటే, ఆ రాముడు సూర్యనారాయణ అంశముతో పుట్టినవాడు, సూర్య వంశస్థుడు. కాబట్టి ఆయన తూర్పుకు తిరిగి ఆ సూర్య నమస్కారం చేసుకున్నట్లు భావించాలి. మనం పడమరకు తిరిగి రామచంద్రుణ్ణి పూజించి నమస్కారం చేసుకునేలా ఉండాలి. హనుమంతుడు ఎక్కడ కూర్చొని ఉంటే నైరుతి అంత బలపడుతుంది. కాబట్టి ఆ చిత్రపటాన్ని పడమటి వైపు ఉంచి పూజించండి. తప్పనిసరిగా సకల ఐశ్వర్య కటాక్షం మీకు కలిగి తీరుతుంది. ఈ వారం ఒక వరంలా మరొక వాస్తు చిట్కా తెలుపుతున్నాను. ఈ చేతులను ఇలా బలంగా రాపిడి చేయండి. ఈ చేతుల నుండి పుట్టిన అదృష్ట తరంగాలు, జీవ తరంగాలు, అనుకూల తరంగాలు ఒక్కసారిగా ఆవహించిన వెంటనే ఈ 2 చేతులతో ఇలా చిటికలు 3 సార్లు వేసి 4 మూలల్లోనూ ఆ దుష్ట తరంగాలన్నీ తొలగిపోతున్నాయి, అనుకూల తరంగాలు నిండుతున్నాయి. మన ఇంట ధన గుణ అన్యోన్య తత్వం నిండిపోతుంది. వాస్తు దోషాలన్నీ తొలగిపోతున్నాయి. అనారోగ్య కారణమైన దోషాలన్నీ తొలగిపోతున్నాయి. సర్వదా సతదా విజయం మనదే, అన్నింటా జయం మనదే. మనం పిల్లాపాపలతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటున్నాము. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. ఇక ఇంట్లోని వాస్తు దోషాలు చిన్న చిన్న చిట్కాలతో పారదోలేది ఒక తంత్ర విద్యలో ఒకటి ఉంది. అదేంటయ్యా అంటే, మన చేతి వేళ్లలోనే దాగి ఉంది. పైసా ఖర్చు లేకుండా పంచభూత తత్వముతో వాస్తు దోష నివారణ చేసే చిట్కా అది ఈ 5 వేళ్లకు సంబంధించిన ఎనర్జీ తత్వం. ఈ 5 వేళ్లతో ఏ పని చేసినా మంచి సంకల్పంతో చేయాలి. చిత్రించిన ఒక లెటరు రాసిన, ఏ పనైనా శుభ్రపరిచినా కూడా మంచి అదృష్ట కిరణాలు అందులో ప్రసరిస్తున్నాయి. మనం చిత్రించిన చిత్రం అద్భుత తరంగాలతో నిండి ఉండాలి అనే సంకల్పంతో చేయాలి. తప్పనిసరిగా ఆ సంకల్ప బలంతో చిత్రాలు కానివ్వండి,
మీరు రాసిన లెటర్ కానివ్వండి, అప్లికేషన్ కానివ్వండి, మీరు చేసే సైన్ కానివ్వండి, ఆ సంతకం కూడా అదృష్ట తత్వంతో ఉండాలి. అందుకని సంఖ్యాశాస్త్ర పరంగానే కాకుండా వారు సంతకం చేసేటప్పుడు కూడా పరిపూర్ణ సంకల్ప బలంతో, పంచభూత తత్వంతో ఈ సంతకం వలన నా జీవితము అత్యద్భుతంగా ముందుకెళుతుంది అని మనోధైర్యంతో సంతకం చేయాలి, అపనమ్మకంతో కాదు. ఈ మనోధైర్యమే విజయానికి సోపానమవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ పంచభూత తత్వాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ 5 వేళ్లలో దాగిన భూతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, ఆకాశతత్వము, ఈ పంచభూత తత్వాలతో మనం ప్రతి పనిని చెయ్యాలి. ఈ ముద్రతో ఇంట్లోని దుష్ట శక్తుల్ని పారద్రోలాలి. దృష్టి దోషంలో సర్పాంశ త్రికోణాలు కొన్ని ఉన్నాయి. అవి ఏ విధంగా తొలగాలి అని మీకు ఇప్పుడు ఆ తంత్ర మంత్ర విద్యల్లో దాగిన ఈ యంత్రాన్ని చిత్రీకరించి చూపిస్తున్నాను. త్రికోణ తత్వంలో దాగిన ఈ మంత్రం హ్రీం సర్ప సర్ప మం. మరొక మారు చెప్తున్నాను, హ్రీం సర్ప సర్ప మం. దీన్ని ఈ త్రికోణ ఆకారంలో చిత్రించి నేను చూపించినట్లు మీరు గీయగలిగితే, ఇంట్లో దేవుడి గదిలో ఉంచగలిగితే ఇంట్లో ఉన్న సర్పఛాయ తప్పనిసరిగా తొలగిపోతుంది. ఈ హ్రీం సర్ప సర్ప మం అనే త్రికోణతత్వమైన సర్ప యంత్రాన్ని మీరు పూజిస్తే 45 రోజులు మీ ఇంట ప్రతిష్ఠ చేస్తే తప్పనిసరిగా